17న శృంగేరి పీఠాధిపతి కొండ్రబిట్రగుంటకు రాక దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన కర్ణాటక రాష్ట్రం శృంగేరిలోని శ్రీ శారదా పీఠం యొక్క పీఠాధిపతి శ్రీ శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం గారు ఈ నెల 17వ తేదీ సాయంత్రం 4 గంటలకు కావలి నియోజకవర్గంలోని కొండబిట్రగుంటలో వెలిసియున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేస్తున్నారు. గౌరవ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సహకారంతో గౌరవ కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చేపట్టే ఆలయ ప్రాకారం మరియు గాలి గోపురములకు శ్రీ శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం గారు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. కావలి నియోజకవర్గంలోని భక్తజన కోటి ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. బీదల బతుకు మార్చవచ్చర పులిబిడ్డ, బీదల బతుకు మార్చవచ్చర పులిబిడ్డ. కావలి అయ్య కావ్య కృష్ణారెడ్డి అడ్డ. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. చిన్ననాడే ఎన్నో కష్టాలను చూసిండు, కన్నీళ్ళ సుడిగుండాలు దాటి వచ్చిండు, కన్నీళ్ళ సుడిగుండాలు దాటి వచ్చిండు. పాలించే నేతలను ప్రశ్నించిన వాడు, పేదల గొంతుకై నిలిచిన నాయకుడు, పేదల గొంతుకై నిలిచిన నాయకుడు. ఎంతెత్తుకెదిగిన ఈ నేల మరువనోడు, ఎంతెత్తుకెదిగిన ఈ నేల మరువనోడు. కావలి ప్రగతి కొరకు ప్రతినబూని నాడు. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. కనీస వసతి లేని పల్లెలను చూసిండు, కావలిలోన ప్రజల కాగడయ్యి కదిలిండు, కావలిలోన ప్రజల కాగడయ్యి కదిలిండు. సమాజ గతిని మార్చగలాన్ని వినిపిస్తాడు, సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు, సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు. భావితరాల కొరకు జెండ ఎత్తుకుండు, భావితరాల కొరకు జెండ ఎత్తుకుండు. చంద్రన్న అడుగులో నాడుగులేసినాడు. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. గంగమ్మ బిడ్డలను ఆదుకున్నవాడు, మత్స్యకారులకు మద్దతయ్యినాడు, మత్స్యకారులకు మద్దతయ్యినాడు. నిర్భాగ్యుల గుడిసెల వెలుగు వంచినాడు, నిత్యం నిరుపేదల సేవల నడిచాడు, నిత్యం నిరుపేదల సేవల నడిచాడు. జన సంక్షేమంకై జెండ ఎత్తుకుందా, జన సంక్షేమంకై జెండ ఎత్తుకుందా. కావాలి కావలికి కృష్ణన్నే అందా. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లె
అందరికి నమస్తే. ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు. మా ఎమ్మెల్యే గారు ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మా కావల పట్టణ ప్రజలు, ఎమ్మెల్యే గారి మిత్రబృందం, మా పాతూరు ప్రజలు మా ఎమ్మెల్యే గారి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు గడిచిన 4 నెలల్లోనే ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఒక ఐకాన్ సెంటర్ అయితే ఏమే కానీ తుమ్మలపెంట ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి తుమ్మలపెంట రోడ్డు కానీ, ముసునూరు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ముసునూరు ప్రజలు రోడ్డు వేయడం కానీ, ముద్దురుపాటు కావలి రోడ్డు వేయడం కానీ, పనులు జరగటం కానీ, అభివృద్ధి పనుల్లో మా ఎమ్మెల్యే గారు దూసుకుపోవటంలో నెంబర్ 1 ఎమ్మెల్యేగా తెచ్చుకోవడం జరిగింది. ముఖ్యంగా మాకంతా చాలా ఆనందంగా ఉంది. మా ఎమ్మెల్యే శిక్ష బృందంలో మేము పనిచేయడం, మా ఎమ్మెల్యే గారి దగ్గరుండి అన్ని పనులు మా చేపివ్వటం, ఈ పాతూరు సెంటర్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు గత పాలకుల్లో ఎక్కువ అవినీతి తప్ప ఎక్కడ కమిషన్లు వస్తాయా, ఎవరన్నా పని చేసుకుంటే ఓర్చుకోలేని తనం ఇక్కడ పాతూరులో ముఖ్యంగా నాయకులు ఏం పని చేయాలన్నా కానీ ఆ నాయకులకి తపనేందో కానీ వాళ్ళు పనులు చేసుకోవాలా, వాళ్ళు బాగుపడాలా, వాళ్ళు తినాలే తప్ప పక్క వాళ్ళని బతికిచ్చే ఎందులో ఓర్చుకోలేని తనం పోతుందో ఎవరికి తెలియట్లా, ఎవరికి అర్థం కావట్లా. ఎక్కువ అవినీతి ఏందో గత 10 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. గడిచిన 4 నెలల్లో ఎన్నో పనులు మా ఎమ్మెల్యే గారు చేయటం మా చాలా గర్వకారంగా ఉంది. మా ఎమ్మెల్యే గారు రావటం, బ్రహ్మం గారు ఏవైతే చెప్పారు అక్షరాల ఒక మాట అందరూ గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మం గారు ఒక వరం ఇచ్చారు. ఆ వరం మా ఎమ్మెల్యే గారి కావ్య కృష్ణారెడ్డి రూపంలో కావాలి పెట్టన ప్రజలు చాలా అదృష్టం చేసుకుంటే తప్ప మా ఎమ్మెల్యే గారు గెలవటం, ఈ అభివృద్ధి పనులు చేయటం ఒక మా ఎమ్మెల్యే గారికి సిద్ధం. ఇట్లాంటి కావలి కనకపట్నం ఏ విధంగా బ్రహ్మం గారు చెప్పారో అదే విధంగా కావలి కనకపట్నం ఎలా ఉంటుందో చేసి చూపించేదానికి కూడా మా ఎమ్మెల్యే గారు ముందంజలో ఉన్నాడు. ఇక్కడ పాలకులు చూస్తే మనం ఎంత సంపాదించుకున్న అన్నదమ్ముల భాగాల్లాగా అంత వాళ్ళదే అయినట్టు ఈ మూలొకరు ఈ వెంచర్లేసి ఈ అవినీతికి పాల్పడటం సరిపోయిందే తప్ప డెవలప్మెంట్ అనేది లేకుండా పోయింది. మనం ఏం సంపాదిద్దామా, మనం ఎంత తిన్నామా, మనం ఎంత దోచుకుంటున్నామా, ఎక్కడెక్కడ కాలువలు ఉన్నాయా, ఎక్కడెక్కడ శ్మశానాలు ఉన్నాయా, ఈ బూడ్చుకున్నా ఇదే పనిలో ఉన్నారే తప్ప వాళ్ళు బతకటం తప్ప వేరే వాళ్ళకి చెయ్యి అందించిన పాపానే పోలా. ఏందయ్యా అంటే వాళ్ళ తప్పనేందో ఇంకొకరు వచ్చి సంపాదించుకుంటారని. ఏ నలుగురు బతకాలా, అందులో మనం ఉండాలా, అందరికి మంచి జరగాల, మనం మంచి చేయాలా, అంతే తప్ప మనం ఒక్కరివే తినాలా, మనం ఒక్కరివే ఉండాలనేది మాత్రం అది జరగని పని. మా ఎమ్మెల్యే గారు రావడం, అందరిని ఒకే విధంగా చూడటం, మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో పనిచేయటం మాకు చాలా గర్వకారణంగా ఉంది. 4 నెలల్లో ప్రజలారా, కావలపట్టిన ప్రజలారా, మీరందరూ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. 4 నెలల్లో 1 కాదు 2 కాదు కొన్ని వందల పనులు మా ఎమ్మెల్యే గారు చేయటం చూస్తున్నారు మీరు. ఒక ఐకాన్ సెంటర్, తుమ్మలపెంట రోడ్డు, ముద్దురుపాటు రోడ్డు, కావాలి కనకపట్నం మా ఎమ్మెల్యే గారితోనే సాధ్యం అవుతుంది కూడా. మా ఎమ్మెల్యే గారి మనస్ఫూర్తిగా జన్మదిన వేడుకలు ఇట్లాంటి ఎన్నెన్నో జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా మా పాతూరు ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఈరోజు కావలి శాసనసభ్యులు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కావలి నియోజకవర్గంలో, అదేవిధంగా కావలి పట్టణంలో అనేక ప్రాంతాల్లో ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. విచిత్రం ఏంటంటే నాయకులు ఉంటే ఆయన మెప్పు కోసం, ఆయన కళల్లో పడేదానికోసం ఇటువంటి ఆర్భాటాలు అంగులు చేసేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆయన కనీసం ఈరోజు పొద్దుపడిచినప్పటి నుంచి కావల్లో లేడు. అయినా కానీ ఆయన పరోక్షంగా ప్రతి ఒక్కరూ ప్రేమాభిమానాలతోటి ప్రతి ఒక్క ప్రాంతంలో అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రక్తదాన కార్యక్రమం అయితేనేమి, వివిధ ప్రాంతాల్లో పేదలకు ఆహార పొట్టాలు, సిద్ధు ఆధ్వర్యంలో ఆహార పొట్టాలు ఇవ్వడం జరుగుతుంది. రకరకాలుగా సేవా కార్యక్రమాలు, పట్టలు ఇవ్వటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ కార్యక్రమాలు జరిగే పరిస్థితుల్లో ఈరోజు కావలి పట్టణంలో మూలాధారమైనటువంటి ఈ పాతూరులో 5వ వార్డులో ఈరోజు మనోహర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆయన పుట్టినరోజు పార్టీ ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఈ 5వ వార్డులో ఇది ఊరికి పాతూరు మొదటైనా
ఇది వెనకబడిన ప్రాంతం, అదేవిధంగా రైతులు ఉండేటువంటి ప్రాంతం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే గారు ఈ వార్డులో 2 రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా కాలువలు పూడికి తీయడం జరిగింది, సిల్ట్ తీయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి సీసీ కెమెరాలు మనోహర్ గారి ఆధ్వర్యంలో వేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, బావులు పూడిక తీయటం, అదేవిధంగా కాలువలు తీయటం, రోడ్లు వేయడం. వచ్చి 4 నెలలు కాల, అందులో అక్కడ మనకు వచ్చేసి నిధులు లేవు, ఖజానా ఊడ్చిపెట్టించినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లోనే ఎన్నో కార్యక్రమాలు చేసిన బృహత్తమైన కార్యక్రమాలు. అదేవిధంగా తుమ్మలపేంట రోడ్డు దాదాపు 10-15 గ్రామ ప్రజలు వచ్చేసి దాదాపు 5-6 సంవత్సరాల నుంచి నానా రకాలుగా బాధపడుతూ ఉంటే ఈరోజు సొంత నిధులతోటి ఆ విధంగా రావడంతో ఆ కార్యక్రమం చేపట్టాడు. ముసునూరు రోడ్డు చేపట్టాడు. ఈ విధంగా ప్రజల్ని సంక్షేమంగా పరిపాలిస్తూ వచ్చిన కొద్ది కాలంలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఎమ్మెల్యే కావలకు దొరకడం ఎంతో అదృష్టం. ఇటువంటి ఎమ్మెల్యే గారు దాదాపు ఇంకా 2-3 పర్యాయాలు కావలికి ముఖ్యమంత్రిగా మన ఎమ్మెల్యే కనుక అయితే కావలి కనకపట్నం అయ్యేది మాత్రం ఖచ్చితం అని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాము. కాబట్టి ఇటువంటి ముందు చూపు కలిగినటువంటి వ్యక్తి ఇటువంటి రాజకీయంలో ఎవరిని దగ్గర తీయాలా, ఎవరిని పక్కన పెట్టాలా, తనకు చేసిన వాళ్ళు ఏ విధంగా మేలు చేయాలా, మంచి చేయాలా, ప్రజలకు ఏమి చేయాలనేటువంటి స్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తి, విద్యావేత్త, వ్యాపారవేత్త, ఒక ధర్మం కలిగినటువంటి వ్యక్తి కావలికి ఎమ్మెల్యేగా దొరకటం మన అదృష్టం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి 10 కాలాల పాటు పచ్చగా ప్రజల్ని చల్లగా చూడాలని చెప్పేసి తెలియజేసుకుంటాం. కావలి నియోజకవర్గ ప్రథమపౌరుడైన మా కావ్యకృష్ణారెడ్డి మా ఎమ్మెల్యే గారు ఆయన పుట్టినరోజుని 5వ వార్డుల ప్రజలందరం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అందరం కలిసి అద్భుతంగా ఆయన పుట్టినరోజుని కుకలగొండ సెంటర్లో గ్రాండ్గా చేసుకున్నాము. ఇటువంటి పుట్టినరోజులు మా ఎమ్మెల్యే 100 పైన చేసుకొని మా కావలికి కీర్తి ప్రతిష్టలు తేవాలా. మా పాతూరుని ఇంకా బైపాస్ రోడ్లో లింక్ కలుపుతా అన్నాడు. ఈ రోడ్డు కూడా వేస్తా అన్నాడు. ఈ రోడ్డు బైపాస్ రోడ్డు దాకా లింక్ కలుపుతా అన్నాడు. అదే అద్భుతంగా చేస్తాడు. ఆయన చెప్పిన ఏ ఒక్క పని కూడా ఆయన క్రమశిక్షణగా మాకు క్రమశిక్షణ నేర్పిస్తూ ఆయన క్రమశిక్షణగా అన్ని పనులు కూడా చేస్తున్నాడు. ఆయన పుట్టినరోజు 100 పుట్టినరోజు చేసుకోవాలని 5వ వార్డు తరఫున నేను, మనోహరు, బొంతాసేనయ్య, ఇంకా మాకు పేర్లు కూడా కొన్ని తెలియదు, మా 5వ వార్డు ప్రజలందరం కలిసి ఆయన పుట్టినరోజు బాగా జరుపుకోవాలా. మేము ఇంకా వచ్చేసారి ఇంకా గ్రాండ్గా ఆయన పుట్టినరోజు బాగా చేస్తాం. ఇంకా ప్రతి పుట్టినరోజు కూడా బాగా చేసి రక్తదాన శిబిరాలు ఈ వార్డులో కూడా పెట్టాలా. ఈ వార్డులో కూడా 5వ వార్డులోనే రక్తదాన శిబిరాలు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ ఈసారి చేయాలనే ఉద్దేశంతో మేమందరం 5వ వార్డు ప్రాంతం అనుకో ఉన్నాము. మా కావ్యకృష్ణారెడ్డి పుట్టినరోజు ఆయనకి మీ అందరికీ ధన్యవాదాలు.